ప్రైజ్ లాగండి. ఈరోజు ఫలశ్రీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే క్రీస్తు సర్వమై ఉన్నాడు, అందరికీ ఉన్నవాడై ఉన్నాడు. సర్వమై ఉన్నాడు, అందరికీ ఉన్నవాడై ఉన్నాడు. ఎందుకంటే అందరికీ కావలసిన దేవుడు కాబట్టి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగి మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకున్నది. ఎవరికే పరిశుద్ధుల ఎడల దేవుని ఎడల మనము ఆ రీతిగా ఉండాలని వాక్యం చదివిస్తుంది. సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకున్నది. ఎవడైనాను తనకు హాని చేసిన ఒకనికి ఒకడు మరి మేలు చెయ్యాలి, కానీ మరి సహించాలా. ఎవరైనా మనకు హాని చేసినా కానీ మనము సహించాలా. అతనికి మనము హాని చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అని సెలవిస్తుంది. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు మనకు హాని చేసిన వారికి తిరిగి మనము హాని చేయము. క్షమించే హృదయము మనకి దేవుడు ఇస్తాడు, ఆయన ప్రేమ ఉంటే. మరి మొదటి మాట శిలువ మీద పలికిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రిని మరి యేసయ్య ఏ రీతిగా అడిగాడో మనము కూడా మరి మనకు హాని చేసిన వారికి మనము హాని చేయకూడదు. ఒకరినొకడు క్షమించుకోవాలి. ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిలో మీరు పరిపూర్ణత కలిగి బద్దులై ఉండాలి. మనము పరిపూర్ణత కలిగి ఉండాలి, సాత్వికములో, వినయములో, విధేయతలో, క్షమించటములో. కాబట్టి ఆ రీతిగా మనం ఉన్నప్పుడు క్రీస్తుని ధరించుకున్న వారుగా ఉంటాము. ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమను ధరించుకున్న వారుగా ఉంటాము. పసిపిల్లల వలె మనము నూతన స్వభావం ధరించుకున్న వారుగా మనం ఉంటాము. ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అన్న మినిస్ట్రీ గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆమె